నమస్తే, వెల్కమ్ టు లియో. ఆర్కే రోజా మాట్లాడుతూ 9 నెలలు గడవక ముందే 9 సంవత్సరాలు అంటూ మాట్లాడుతుంది. ఇది ఒక విషయం అయితే పొన్నవల్ సుధాకర్ ఏడ్చేంత పరిస్థితికి వచ్చేసాడు. ఇక్కడ కేసు పెడితే అక్కడని, అక్కడ బెయిల్ తెస్తే ఇక్కడికని చెప్పేసి 3 రాజధానులు తిప్పేస్తున్నారని చెప్పేసి బాధపడుతున్నాడు. అయితే ఇవన్నీ చూడలేక అతి తొందరలో పొన్నవల్ సుధాకర్ రెడ్డి కూడా రాజీనామా చేయబోతున్నాడా, మొత్తానికి జగన్కి షాక్ ఇవ్వబోతున్నాడా, ఏం మాట్లాడుతుందో అర్థం కాకుండా మాట్లాడేటువంటి ఆర్కే రోజా కూడా మతి భ్రమించిందా? సో దీన్ని ఎలా చూడాలి? అదే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ శ్రీలీల గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. పొన్నవల్ సుధాకర్ రెడ్డి తనని లాయర్ కింద పెట్టుకోవడం కావచ్చు, గతంలో తన లేని పోస్టును కూడా ఏదైతే అడ్వకేట్ అడిషనల్ జనరల్ ఏఐజీ ఏదైతే వచ్చారో ఆ పొజిషన్ తన కోసం సపరేట్గా క్రియేట్ చేశాడు జగన్. అంటే దీన్ని బట్టి పొన్నవల్ సుధాకర్ రెడ్డిపై ఎంతటి అభిమానంతో ఉన్నాడు జగన్ అనేది అర్థమైంది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క కేసు పొన్నవల్కి చెప్తానని చెప్పి మనం చూసాం. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒక పోసాని కృష్ణమల్లి వాళ్ళ వైఫ్తో మాట్లాడుతూ నేను సుధాకర్తో చెప్పాను, సుధాకర్ అన్నీ చూసుకుంటాడని చెప్పేసి మాట్లాడాడు. సో అటుపక్క రాజంపేట కావచ్చు, అక్కడే ఉన్నందుకు అటుపక్క గోరంట్ల మాధవ్ కేసు రావడం కావచ్చు, ఇటుపక్క వల్లభనేని వంశీ సంబంధించి కావచ్చు, అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఒక కేసులన్నీ కూడా పొన్నవల్ సుధాకర్ రెడ్డి చూసుకుంటూనే నిన్న దాదాపు ఏడ్చేంత పరిస్థితికి అయిపోయాడు. ఒక బెయిల్ తీసుకొస్తుంటే మరొక కేసు తీసుకొస్తుంటే మరో బెయిల్. సో మొత్తం 3 రాజధానులు నన్ను తిప్పేస్తున్నారని చెప్పి ఏడుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ పొన్నవాళ్ళు అదిగాక మతి భ్రమించినటువంటి ఒక ఆర్కే రోజా గారు 9 నెలలు కాకముందే 9 సంవత్సరాలు అనడం కావచ్చు. సో వీళ్ళిద్దరూ కూడా రాజీనామా చేసే పరిస్థితిలో ఉన్నారు అని కొంతమంది వర్గాలు వార్త. దీన్ని ఎలా చూడాలంటే ఆర్కే రోజా నిన్న ఏదో పాపం మాట్లాడాలి తప్పదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులకి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో వచ్చారు. అప్పటికే ఆవిడకి కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్లుగా 9 నెలలు ఇంకా గడవలేదు, అయినా 9 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, కళ్ళు మూసుకుంటే ఇట్లా అయిపోతాయి 5 సంవత్సరాలు అని. ఈవిడ ఇంకొంచెం ఎక్కువసేపు కళ్ళు మూసుకున్నారో మరేంటో అర్థం కాదు, కానీ మొత్తానికి 9 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉన్నాడు. ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రానికని క్వశ్చన్ చేసింది. అమ్మ రోజా, జబర్దస్త్ ప్రోగ్రాం లేదు, సినిమాలు లేవు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్లు పాపం అవి కూడా ఈ మధ్య ఈవిడ దగ్గరకు రావట్లేదు. ఏదో అరాకొర అందరికి ఇవ్వంగా శ్యామల ఈవిడికి తోడు పాపం ఈవిడికి కొంచెం ఎక్కువ ఆవిడ డిమాండ్గా ఉన్నట్లుంది, ఆవిడ ఎక్కువగా వస్తుంది. పుష్పశ్రీవాణి అని ఇంకో ఆవిడ, వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఈవిడకి కూడా స్క్రిప్ట్ రైటింగ్ పెద్దగా రావట్లేదు. దాంతో ఎక్కువసేపు కాసేపు రిలాక్స్ అయినట్లుంది. ఈ లోపుగా ఎవరైతే ఈ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఉందో అది చూడగానే ఈవిడికి మైండ్ నిజంగానే బ్లాక్ అయింది. 9 నెలలకు కూడా గడవని ప్రభుత్వం గురించి ఈవిడ 9 సంవత్సరాలని మాట్లాడుతుంది. ఇంకొక వైపు చూసుకుంటే పొన్నవోలు సుధాకర్, ఇంకా అసలు అతన్ని పొన్నవోలు సుధాకర్ అని చెప్పుకోవటం కంటే వైసీపీ సుధాకర్ అని చెప్పుకుంటే అందరికీ అర్థమైద్ది. ఆయన చేస్తున్న పనే అది. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఇంకా అసలు అది ప్రపంచంలో వరల్డ్ రికార్డు, అది ఎవ్వరూ అంత సాహసం చేయరు. 3500 సార్లు అతను వాయిదాలు ఎగ్గొట్టేశాడు. పాపం మొన్న చూస్తే వైజాగ్లో కోడికత్తి సీను తరపున వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. ఈసారి కనుక మార్చి 24వ తారీఖున వెళ్ళవలసి ఉంది జగన్మోహన్ రెడ్డి, లేకపోతే కేసుని వెనక్కి తీసేసుకో, విత్డ్రా చేసుకో అని గట్టిగా వాళ్ళు వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన కొంతమంది కమిటీ సభ్యులు మాట్లాడారు. అది గట్టిగా వార్నింగ్ అతనికి. మరి ఏం చేస్తాడో చూడాలి. కానీ అక్కడ వెళ్ళటానికి ఇతనికి తీరిక లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, గోరంట్ల మాధవ్ వీళ్ళందరూ తరపున మాట్లాడటానికి, జైలుకి వెళ్ళి వీళ్ళతో ములాఖతులతో మాట్లాడటానికి, వీళ్ళ వైఫ్లు ఫోన్ చేసి పరామర్శించడానికి ఏం పర్వాలేదు, నేను డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళు మాట్లాడారు, మరి చేసిన అన్యాయమే కదా, మరి తప్పదు జైలు శిక్ష అనుభవించాలి అని చెప్తున్నాడా, లేకపోతే ఇంతకంటే ఇంకా పెద్ద శిక్షలు వేయించేటట్లుగా నేను ఇరికిస్తానని చెప్తున్నాడా జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. అతను ఇచ్చే సపోర్ట్ అలానే ఉంది. అయితే ఇంకా రాను చాలా వరకు అరెస్టులు జరగబోతున్నాయి. సో ఇప్పటికి ఇంకా రెడ్ బుక్ ఇంకా తెరవలేదు అని చెప్పేసి ఏదైతే టీడీపీకి సంబంధించి కావచ్చు, లేకపోతే కూటమికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా చెప్తున్నారు. రెడ్ బుక్ ఇంకా తెరవకముందు, అంటే వాస్తవం చెప్పాలంటే వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు, బోరగడ్డ అనిల్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే సుధారాణి కావచ్చు, లేదా ఫస్ట్ పేరు అంటే ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళందరిలో కూడా ఉన్న ఒకే ఒక పేరు ఏంటంటే వల్లభనేని వంశీ పేరు తప్ప ఈ పోసాని కృష్ణమురళి కూడా ఆ రెడ్ బుక్కి తక్కువే అని చెప్పేసి అంటున్నారు.
సో ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే, అంటే రెడ్ బుక్ కూడా సంబంధం లేనటువంటి అరెస్ట్ అనుకోవచ్చు వల్లభనేని వంశీది. సో రెడ్ బుక్ తెరవక ముందే ఎందుకని రెడ్ బుక్ అంటే గతంలో మనం చూసుకుంటే రెడ్ బుక్ని కొడాలి నాని కావచ్చు మిగతా వాళ్ళు దాన్ని మడిచి పక్కన పెట్టండి అని చెప్పేసి అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఇప్పుడు 9 నెలలు గడవక ముందే 9 ఏళ్ళు అని మాట్లాడుతున్నారు. సో నిజంగా రేపు పొద్దున్న రెడ్ బుక్ తెరిస్తే ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక విషయం అండి, ఆర్జీవి అతను కూడా ఇట్లాంటి సినిమాలు తీసి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేసి అతను కూడా కేసులోనే ఉన్నాడు. ప్రకాశం జిల్లా పోలీసులు తీసుకెళ్లారు. ఇప్పుడు చూస్తే వల్లభనేని వంశీ అతనికి జ్ఞానోదయానికి కొంచెం టైం పట్టిద్దని చెప్పేసి ఒక పోలీస్ ఆఫీసరు గట్టిగా ఒక దెబ్బ వేయగానే జ్ఞానదంతం ఊడి చేతిలో పడింది, జ్ఞానోదయం అయింది. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి వీళ్ళిద్దరూ స్క్రిప్ట్ రైటర్స్ అని చెప్పేశాడు. ఇంకా మనం ఏదైతే మన నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర టైంలో ఎన్నో ఇబ్బందులు, ఎంతోమంది రాష్ట్రంలో ఎన్ని విధాలుగా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత రాక్షసంగా జరిగింది, రాష్ట్రంలో ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు, ఎంతమందిని దోచుకున్నారు, ఎంతమంది ప్రాణాలను బలి తీసుకున్నారు, వాటన్నిటికీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడారు. మతిమరుప పేర్లు మేము ఇస్తాం, ఇవ్వండి ఇప్పుడు వచ్చి పేర్లు, ఇప్పుడు ఇవ్వండి పేర్లు. మరి ఆయనకు మతిమరుపు ఉందో లేదో తర్వాత సంగతి, ఆయన గుర్తుపెట్టుకుంటాడో లేదో అది కూడా తర్వాత సంగతి. రెడ్ బుక్ అనగానే వీళ్ళకెందుకు గజగజ వణికిపోతున్నారు అని అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేశారు. వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. అబ్బో వీరుడు సూర్యుడు జనాలందరికీ కూడా. నిన్న పుష్పశ్రీ అనే ఆవిడ కూడా ఒకటి మాట్లాడుతుంది, ఏమని సంక్షేమ పథకాల గురించి. సంక్షేమ పథకాలు ఇస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి మాత్రం కరెక్ట్గా అందరికి ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? ప్రతి ఒక్క దానిలో కటింగులు చాలా చేశాడు, అది అందరికీ తెలుసు. దాదాపు సంవత్సరాల తర్వాత మాత్రమే స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి రాకముందే 3 నెలల ముందు నుంచే పెన్షన్ డబ్బులు ఇచ్చేసింది, అందరికి 7,000 రూపాయలు ఇచ్చింది. మరి అది వీళ్ళకి కనిపించదు. ఈ రోజున సంక్షేమ పథకాలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అప్పుడు అంటే సంక్షేమ పథకాలు ఇస్తే చాలు, ఇంకా జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల మాదే అధికారం అని ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళంతా కూడా విర్రవీగి కళ్ళు నెత్తికెక్కి ఏమంటారో అధికారం ఉంది కదా చేతిలో అని చెప్పేసి అహంకారంతో ఆ రోజున చేసిన పనులన్నిటికీ ఈ రోజున రెడ్ బుక్ అనగానే ఆ రోజున ఒకటే, రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా తప్పు చేసినా అది పోలీసులు ఎలా తీసుకెళ్లాలో పద్ధతిగా అలానే వీళ్ళలాగా గోడలు దూకేసి తలుపులు బద్దలు కొట్టేసి అర్ధరేత్రి అపరేత్రి ఇలా ఏది చేయలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రెడ్ బుక్ అనగానే వీళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారు అని అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, ఈరోజు మేము ఈ విధంగా శిక్షకు అర్హులు అవుతాము. వల్లభనేని వంశీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అతను కూడా అధికారుల ముందు ఫస్ట్ రోజు ఒప్పుకోకపోయినా సెకండ్ డే అదే చెప్పాడు, నాకు వెంటనే బెయిల్ వచ్చింది అనుకున్నాను, ఒక కేసు ఇంకో కేసు వస్తూనే ఉన్నాయి నా మీద, ఇదంతా ఎందుకు చేస్తున్నారు, నిజంగానే మీకు పైనుంచి రిపోర్ట్ ఉందా నా గురించి అని చెప్పేసి మాట్లాడిన వైనం. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, ఈ రోజున వణికిపోతున్నారు, ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా మేము దొరికిపోతాము అని. అదిగాక మనం చూసుకుంటే గత చంద్రబాబు నాయుడు గారి యొక్క మనం చూసుకుంటే గతంలో కూడా ఆయన ఓన్లీ అభివృద్ధి తప్ప మిగతాది ఏది కూడా మైండ్లో పెట్టుకోరు. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి ఇదే విధంగా ఉంటారు, మనం ఎంత తిట్టినా ఎంత మాట్లాడినా సరే అక్కడ చేసేదే ఉండదు జరిగేదే ఉండదు అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టుగా అతని కొడుకు వచ్చారు ఆయన కొడుకు వచ్చారని చెప్పు అన్నట్టుగా లోకేష్ గారు వచ్చినందుకే మిర్చి సినిమాలో డైలాగ్ లాగా ఆయన కొడుకు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు భయపడుతున్నారని చెప్పాను, రెడ్ బుక్కి అందుకే భయపడుతున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఒకటండి, బాబు గారు ఎప్పుడైనా రాష్ట్ర అభివృద్ధి ఎలా జరగాలి అని చెప్పి ఆలోచించారు. కానీ లోకేష్ బాబు గారు ఏం ఆలోచిస్తున్నారంటే రాష్ట్రం యొక్క అభివృద్ధి ఎంత ముఖ్యమో ఆ రాష్ట్రానికి అభివృద్ధి ఎవరి కోసం చేస్తున్నాం, రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నాం. ఆ రాష్ట్ర ప్రజల సంక్షేమం వాళ్ళ యొక్క సుఖశాంతులతో ఉండాలి, వాళ్ళు ఏ విధంగా హ్యాపీగా ఉంటారు. ఇన్ని సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు. ఇప్పుడు సుధాకర్ను చూస్తున్నాం, దళిత డాక్టరు, ఆవిడ తల్లి బిడ్డను కోల్పోయింది కదండి. అక్కడ చూస్తే అమర్నాథ్ గౌడ చిన్న పిల్లో 10th క్లాస్ పిల్లాన్ని చంపేశారు, ఆ బిడ్డ వాళ్ళకు కూడా బిడ్డలేని లోటు కదండి. వీళ్ళంతా ఒక భార్య భర్తల మధ్య ఎట్లాంటి వివాదాలు సృష్టించారు, తల్లి బిడ్డల మధ్య ఎట్లాంటి అగాధాలు సృష్టించారు. వీటన్నిటికీ పరిష్కారం ఎక్కడ అంటే నిజంగా మీరు అన్నట్లుగా వాళ్ళ కొడుకు వచ్చాడు, ఆయన పరిష్కారం చేస్తున్నాడు.
న్యాయబద్ధమైన పోరాటం జరుగుతుంది ఇక్కడ. అది వీళ్ళందరికి కూడా గుండెల్లో గుబులు మొదలయ్యి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయ్యిద్ది అనేది ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా చేసిన తప్పులకి లోపల ఎలా కుమిలిపోతున్నారో, పశ్చాత్తాపడుతున్నారా, లేకపోతే పైకి నటిస్తున్నారా. ఈ రోజున వల్లభనేని వంశీ నాకు తోడు కావాలి అంటే నెక్స్ట్ వాళ్ళ తోడు ఎవరంటే కొడాలి నాని. అతను నిజంగా ఎందుకు అడుగుతున్నాడు, ఒంటరిని అయిపోయానని అడగట్లేదు. నేను ఒక్కడైనా తప్పు చేసింది, నాతో పాటు తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకురండి అని అడుగుతున్నాడు. ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. అయితే మనం చూసుకుంటే కౌన్సిల్లో కూడా ఏదైతే నారా లోకేష్ గారు మార్క్ మై వర్డ్స్ అని చెప్పేసి అంటూ ఇంకా అరెస్ట్లు ఉండబోతున్నాయి, ఇప్పటికి ఇంకా ఏమీ జరగలేదు, ఓన్లీ ఈ కూటమి వచ్చిన తర్వాత జరిగిన తప్పులకు మాత్రమే కేసులు పడుతున్నాయి, ఇక పైన మాత్రం ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా చెప్పారు. సో వైసీపీ నేతల్లో ఈ మాటలు విన్న తర్వాత భయం కలిగే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదని చెప్పి అనుకోవచ్చు అంటారా? మొన్న శివరాత్రి రోజు పోసాని కృష్ణమురళి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అద్భుతంగా మహాశివరాత్రి వేడుకలు చేసుకున్నారు. రాబోతుంది శ్రీరామనవమి, ఉగాది ఖచ్చితంగా ఉందంట. అది మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఇది జరగబోతుంది, వీళ్ళు అరెస్ట్ అవ్వబోతున్నారు. కొత్త సంవత్సరం తెలుగు ప్రజలందరికీ కూడా మనం ఎంతో ఆనందంగా ఒక కొత్తదనాన్ని కోరుకుంటాం. రాష్ట్రంలో అభివృద్ధి దగ్గర నుంచి ప్రతి ఒక్క తెలుగువాడి కళ్ళల్లో ఆనందం, అభివృద్ధి ఒక ఆనందం, సంక్షేమ పథకాలు ఒక ఆనందం అయితే వాళ్ళు పడిన హింసకి ఎంతమంది రాక్షసులు వీళ్ళని హింస పెట్టి రాక్షసానందం పొందారో ఆ రాక్షస వధ జరిగితే ప్రజలందరూ కూడా ఒక పండక్కి, ప్రతి ఒక్క పండక్కి ఒక కథ మనకు ఉండిద్ది. ఒక రాక్షసుని సంహారం చేస్తే దానికి ప్రజలందరూ కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యి ఆనందోత్సాహాలతోటి ఆ పండగను జరుపుకుంటారని. ఈ రోజున ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ ఏదైతే ఒకప్పుడు రాక్షసానందం పొందారో ఈ రాక్షసందరికి కూడా ఈ రోజున శిక్ష అనుభవిస్తున్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషంగా పండగ చేసుకుంటున్నారు. ఇది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో చూద్దామండి, ఖచ్చితంగా నెక్స్ట్ పండగకి ఎవరు జైల్లోకి వెళ్ళబోతున్నారు, ఏంటి సంగతి, నెక్స్ట్ ఏ పండగ రాబోతుందో చూద్దాం. మరి నమస్తే.